హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనము సండే గ్రాండ్ టెస్ట్ 90కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం ఎవ్రీ సండే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి 200 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ ఓఎంఆర్ సీట్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఎస్ఐ పేపర్ ఏదైతుందో దాంట్లో అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రవి ట్రావెల్స్ 300 kilometers, partly by train and partly by car. He takes 4 hours to reach. If he travels 60 kilometers by train and rest by car, he will take 10 minutes more. If he travels 100 kilometers by train and rest by car, find the speed of the train. సో ఇది మనకు ట్రైన్స్ అనేటటువంటి టాపిక్లో నుంచి ఉన్నటువంటి క్వశ్చన్. జనరల్గా ఫస్ట్ రవి అనేటటువంటి పర్సన్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు? 300 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. అందులో కొంతపాటు వాడు ఎందులో వెళ్తున్నాడు? ట్రైన్ పైన వెళ్తున్నాడు. మిగిలిన దానిపైన ఎలా వెళ్తున్నాడు? కారులో వెళ్తున్నాడు. వాడు 60 kilometers ట్రైన్లో వెళ్ళిండు, మిగిలింది కారులో వెళ్ళిండు. అప్పుడు 4 hours టైం పట్టింది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది ట్రైన్, ఇది కార్. టోటల్ వాడు ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ 300 kilometers. 300 kilometers డిస్టెన్స్లో 60 kilometers ట్రైన్లో వెళ్ళాడు. 60 kilometers ట్రైన్లో వెళ్ళాడు. ఓకే, సో మిగిలిన డిస్టెన్స్ ఏదైతుందో, మిగిలిన డిస్టెన్స్ అంటే 300లో 60 వెళ్ళిపోతే మిగిలిన డిస్టెన్స్ ఎంత? 240 kilometers. 300 kilometersలో 60 kilometers ట్రైన్లో వెళ్తే 240 kilometers కార్లో వెళ్ళాడు. అప్పుడు 4 hours టైం తీసుకుంది మనకి టోటల్. నెక్స్ట్ టైం ఏం చేశాడంటే వాడు 100 kilometers ట్రైన్లో వెళ్ళాడు. 100 kilometers ట్రైన్లో వెళ్ళాడు. బ్యాలెన్స్ అంటే ఇంకా 200 kilometers ఉంది. అప్పుడు 10 minutes ఎక్స్ట్రా పడుతుంది. 4 hours 10 minutes ఎక్స్ట్రా అంటే 4 hours 10 minutes టైం తీసుకుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ ఇది ఎప్పుడు జనరల్గా ఎక్కువగా వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. 60 kilometers ఉన్నది 100 kilometers అయిందంటే ఇక్కడ +40 అవుతుంది, +40 kilometers అవుతుంది. 240 ఉన్నది 200 అయిందంటే -40 kilometers అవుతుంది. కానీ 4 hours ఉన్నది 4 hours 10 minutes అయిందంటే 10 minutes గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే 40 kilometers డిస్టెన్స్ వేరియేషన్ వస్తే టైంలో వేరియేషన్ ఎంత ఉంది? 10 minutes ఉంది. డిస్టెన్స్లో 40 kilometers వేరియేషన్ అంటే ట్రైన్ 40 kilometers ఇంక్రీజ్ అయితే కార్ 40 kilometers డిక్రీజ్ అవుతుంది. సో ఈ 40 kilometers డిస్టెన్స్ అనేది ఎన్ని మినిట్స్కి ఈక్వల్ అవుతుంది? 10 minutesకి ఈక్వల్ అవుతుంది. ఓకే, మనం ఏం చేయాలంటే ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఇలాంటి క్వశ్చన్స్లో ఎప్పుడైనా ఏదైతే డిక్రీజ్ అవుతుందో దాన్ని కంప్లీట్ 0 చేయాలి మనం. ఇది 40 లాగా తగ్గుతుంది, 200 kilometers ఉంది, ఈచ్ టైం 40 తగ్గుతుంది. అలా 40 × 5 times తగ్గిద్దాం, 200 తగ్గిపోద్ది, మిగిలేది 0. మనకు ఆల్రెడీ 200 kilometers ఉంది. ఇక్కడ ఏదైతే మైనస్ అవుతుందో దాన్ని 0 చేయాలి. 200 kilometers డిస్టెన్స్ని ఈచ్ టైం 40 kilometers లాగా 5 times తగ్గిపోయింది అంటే 200 తగ్గిపోయింది, 0. ఇక్కడ 40 లాగా తగ్గుతుంది అంటే ఇక్కడ 40 లాగా ఇంక్రీజ్ అవుద్ది 5 times అంటే 200 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 100 + 200 ఏమవుద్ది? 300 kilometers అయింది. ఈ 300 kilometersకి చూడండి, ఇది 40 తగ్గుతుంది 5 times, ఇది 40 తగ్గుతుంది 5 times, అలా 10 minutes లాగా యాడ్ అవుతుంది 5 times. 4 hours ఉన్నది 4 hours 10 minutes అయిందంటే ప్రతి 40 kilometersకి టైం ఎంత ఉందంటే 10 minutes ఉంది. అలా 5 times కాబట్టి ఇది 50 minutes అవుతుంది. ఓకే, సో ఇక్కడ 4 hours 50 minutes అవుతుంది. అంటే 4 hours ఉన్నది మనకేమవుతుంది? 4 hours టైం పట్టేది 4 hours 10 minutes పట్టింది. 4 hours 10 minutes, ఈ 4 hours 10 minutesకి మనం 50 minutes యాడ్ చేస్తే 4 hours 10 minutesకి మనం 50 minutes యాడ్ చేస్తే ఏమవుతుంది? 5 hours అవుతుంది. 5 hours అవుతుంది. అంటే సింపుల్గా మనకి ఏమర్థం అవుతుందో చూడండి. కార్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 0 చేసాము, ట్రైన్లో ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ అంటే 300 kilometers, టోటల్ 300 kilometers మనము ట్రైన్లోనే వెళ్ళినట్టు అబ్జర్వ్ చేస్తే ఎంత టైం పడుతుంది? 5 hours. అంటే 300 kilometers ట్రైన్లో ట్రావెల్ చేశాడు, మనకి తీసుకున్న టైం 5 hours. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో 300 kilometers ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5 hours. సో స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 60 km/h. సో 60 km/h అనే ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. A train leaves from Jammu Kashmir to Kanyakumari at 8 AM. After 6 hours,
there is a problem in the train due to which it moves at 2/3 of speed and reaches 40 minutes late. If the problem occurred 200 kilometers ahead, then it reaches 30 minutes late. What is the distance from Jammu Kashmir to Kanyakumari? Okay. సో సింపుల్గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చను ట్రైన్ అనేది కొంత పీరియడ్ పాటు ట్రావెల్ చేసిన తర్వాత ఏమైందంటే దానికి ఒక యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ట్రైన్ ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ కాకుండా 2/3 ఆఫ్ స్పీడ్ తోటి ట్రావెల్ చేసింది. అప్పుడు 40 మినిట్స్ లేట్ కావాల్సింది, 40 మినిట్స్ లేట్ అయింది. కానీ అదే యాక్సిడెంట్ ఇంకొక 200 కిలోమీటర్స్ తర్వాత అయ్యి ఉంటే 30 మినిట్సే లేట్ అయ్యేది. అయితే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా చేసేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నానంటే క్వశ్చను జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రైన్ వెళ్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇలా 6 అవర్స్ పాటు ట్రావెల్ చేసింది, అంటే ఇంత ట్రావెల్ చేసింది అనుకోండి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. 6 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే 6 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత దానికి యాక్సిడెంట్ అయింది. సో జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి ట్రావెల్ చేస్తుంది. ఒక 6 అవర్స్ పాటు ట్రావెల్ చేసేది. 6 అవర్స్ పాటు ట్రైన్ ట్రావెల్ చేసిన తర్వాత దాని యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ కాకముందున్న స్పీడ్ కన్నా యాక్సిడెంట్ అయిన తర్వాత స్పీడు 2/3 స్పీడ్ తోటే వెళ్తుంది. ఇలా వెళ్ళడం వలన 40 మినిట్స్ లేట్ అయింది. టార్గెట్ రీచ్ కావడానికి 40 మినిట్స్ లేట్ అయింది. కానీ యాక్సిడెంట్ ఈ ప్లేస్లో కాకుండా ఇంకొక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయి ఉంటే 30 మినిట్సే లేట్ అయ్యేది. 30 మినిట్సే లేట్ అయ్యేది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ యాక్సిడెంట్ అయిన కా నుండి కన్యాకుమారి వరకు డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుండి కన్యాకుమారి వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. ఫస్ట్ చూడండి, యాక్సిడెంట్ ఈ ప్లేస్లో కాకుండా ఇంకొక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయి ఉన్నట్లయితే మనకు 30 మినిట్స్ లేట్ అయ్యేది. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ యాక్సిడెంట్ అయితేనేమో 40 మినిట్స్ లేట్ అయ్యేది. ఇంకొక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయి ఉంటే మనకు 30 మినిట్సే లేట్ అయ్యేది అన్నాడు. సో ఇక్కడ చూడండి, 40 మినిట్స్కి 30 మినిట్స్కి డిఫరెన్స్ ఎంత? 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే ఈ 200 కిలోమీటర్స్ వల్లనే. అంటే ఒరిజినల్గా ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అప్పుడు 40 మినిట్సే లేట్ అయింది. యాక్సిడెంట్ ఇక్కడ కాకుండా ఇంకొక 200 కిలోమీటర్స్ తర్వాత అయి ఉంటే, ఇది అజంప్షన్ మాత్రమే, యాక్సిడెంట్ ఇక్కడ అయింది, 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయి ఉంటే 30 మినిట్స్ లేట్ అయ్యేది. అంటే 40 మినిట్స్ లేటు 30 మినిట్స్ లేట్ అంటే టైంలో డిఫరెన్స్ ఏంటి? 10 మినిట్స్. 10 మినిట్స్ వాల్యూ ఎంత డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది? 200 కిలోమీటర్స్. ఒరిజినల్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత లేట్ అయింది? 40 మినిట్స్ లేట్ అయింది. అంటే 10 మినిట్స్ అనేది 200 కిలోమీటర్స్ అయితే 40 మినిట్స్ ఎంత? సో 10 మినిట్స్ వాల్యూ 200 కిలోమీటర్స్ అంటే 10 × 20. 40 మినిట్స్ అనేది ఇంటూ 20 అంటే ఇది 800 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 10 మినిట్స్ వాల్యూ 200 కిలోమీటర్స్కి ఈక్వల్ అయినప్పుడు 40 మినిట్స్ వాల్యూ 800 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అని తెలిసింది? 800. కానీ జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అడిగిందంటే యాక్సిడెంట్ కాకముందు 6 అవర్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ 800 కదా, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 అవర్స్ ట్రావెల్ చేసింది కదా, బిఫోర్ యాక్సిడెంట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిందో చూడాలి, స్పీడ్ ఇంటూ టైం చేయాలి. ఫస్ట్ మనము స్పీడ్ రేషియో తీసుకున్నట్లయితే 3:2. ఒరిజినల్ స్పీడ్ 3 పార్ట్స్, యాక్సిడెంట్ అయిన తర్వాత స్పీడ్ 2 పార్ట్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనము టైం రేషియో తీసుకున్నాం అనుకోండి, టైం రేషియో ఏమవుతుందంటే 2:3 అవుతుంది. సో టైం రేషియోల డిఫరెన్స్ 1, టైంలో డిఫరెన్స్ 10 మినిట్స్. సో 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్ అయితే 2 పార్ట్ వాల్యూ ఎంత అంటే 20 మినిట్స్ అవుతుంది. ఓకే, ఈ 20 మినిట్స్ ఏదైతుందో 20 మినిట్స్ టైం ఒరిజినల్గా పట్టేటటువంటి టైం. సో ఈ 20 మినిట్స్ అనేది మనము 200 స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై 20 మినిట్స్. సో కిలోమీటర్ మినిట్స్ బై 60 తీసుకుంటే 23.
సో 300 ఇంటూ 2 అంటే 600 km/h అనేది ఒరిజినల్ స్పీడ్ వస్తుంది. యాక్సిడెంట్ కాకముందు ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 600 కిలోమీటర్స్. 600 km/h స్పీడ్ తోటి 6 అవర్స్ ట్రావెల్ చేసిందంటే టైమ్ ఇంటూ స్పీడ్ చేస్తే డిస్టెన్స్ వస్తుంది. 600 ఇంటూ 6 అంటే 3600 కిలోమీటర్స్ వస్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్ నుండి యాక్సిడెంట్ అయ్యే ప్లేస్కు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 3600 కిలోమీటర్స్. కానీ యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 800 కిలోమీటర్స్. సో మనం ఏం చేస్తున్నామంటే 3600 ప్లస్ 800 మనం చూస్తే టోటల్ 4400 కిలోమీటర్స్ అనేది జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్, రైట్. 4400 అనేది మనకి ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ కొంచెం మళ్ళీ స్పీడ్ నుంచి టైంకి వచ్చాం. టైం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు క్వశ్చన్లో టైమే ఇవ్వడు, డిస్టెన్స్ ఇస్తాడు. అలాంటప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఒకటే స్టెప్లో క్లోజ్ అయిపోతుంది మనకు. సో ఇది 800, సపోజ్ ఇది ఒక 150 ఉందనుకోండి, 1050. 800 ప్లస్ 150 950 అవుతుంది. సో ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి మనం ఒరిజినల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి ఇంటూ టైం చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రైన్ లీవ్స్. ఇది కూడా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ట్రైన్స్కి రిలేటెడ్ క్వశ్చనే. ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ A at 7 AM and reaches station B at 11 AM. Another train leaves station B at 8 AM and reaches station A at 11:30 AM. Find the time at which two trains cross one another. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఏ అనే పాయింట్ ఇది, బి అనే పాయింట్. ఏ అనే పాయింట్ నుంచి ఒక పర్సన్ ఇక్కడికి వెళ్ళడానికి ఒక 6 hours టైం పట్టింది. అదే టైంలో బి అనే ప్లేస్ నుంచి ఇంకొక పర్సన్ స్టార్ట్ అయ్యాడు, వానికి ఒక 8 hours టైం పట్టింది. ఏ నుంచి బికి వెళ్ళడానికి ఒక పర్సన్కి 6 hours టైం పట్టింది. బి నుండి ఏకి రావడానికి 8 hours టైం పట్టింది. వీళ్ళిద్దరూ ఎంత టైం తర్వాత మీట్ అవుతారు? వాళ్ళు స్టార్ట్ అయింది సేమ్ టైం. వాళ్ళు స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత మీట్ అవుతారంటే ఈ టైంను T1 అని తీసుకుంటాం, ఈ టైంను T2 అని తీసుకుంటాం. వాళ్ళు మీట్ అయ్యే టైం ఏందో తెలవాలంటే T1 T2 బై T1 ప్లస్ T2. ఈ ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. ఒక కొంత గ్యాప్ తీసుకొని ఇద్దరు పర్సన్స్ ఆపోజిట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సేమ్ టైంకి స్టార్ట్ అయ్యారు. ఒక పర్సను డెస్టినేషన్ ట్రావెల్ చేయడానికి 6 hours పడితే ఇంకో పర్సన్కి 8 hours పడుతుంది. సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు మీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఫార్ములా T1 T2 బై T1 ప్లస్ T2. కానీ ఈ క్వశ్చన్లో వాళ్ళు స్టార్ట్ అయినటువంటి టైం డిఫరెంట్గా ఉంది. చూడండి, స్టేషన్ ఏ ఉంది, స్టేషన్ బి ఉంది. ఇక్కడ స్టేషన్ ఏ నుండి బయలుదేరి 7 AM బయలుదేరి 11 AM రీచ్ అవుతున్నారు స్టేషన్ బి ఫస్ట్. తర్వాత మరొక ట్రైన్ 8 AM స్టార్ట్ అయ్యి 11:30 AM ఏని మీట్ అవుతుంది. ఇవి రెండు ఎప్పుడు మీట్ అవుతాయి అంటున్నాడు, ఏ టైంకు మీట్ అవుతాయి అంటున్నాడు. చూడండి క్వశ్చన్, 7 AM స్టార్ట్ అయ్యి 11 AM అంటే ఇది 4 hours, దీన్ని T1 అనుకోవచ్చు. 8 నుంచి 11:30 అంటే 3.5 hours, ఇది T2 అనుకోవచ్చు. మనము T1 బై T2 T1 ప్లస్ T2 అనే ఫార్ములా యూజ్ చేసి ఏది లేట్గా స్టార్ట్ అయింది, 7 o'clock దా 8 o'clock దా, 8 o'clock. మనకు వచ్చిన ఆన్సర్ 8 o'clock యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ట్రైన్ 7 o'clock స్టార్ట్ అయితే సెకండ్ ట్రైన్ 8 o'clock స్టార్ట్ అయింది. ఆ ఫార్ములా యూజ్ చేయాలంటే ఆ రెండు ట్రైన్లు ఒకేసారి స్టార్ట్ కావాలి. మరి అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇది తన డెస్టినేషన్ మొత్తాన్ని 4 hours ట్రావెల్ చేస్తుంది కదా. 4 hours ట్రావెల్ చేస్తుందంటే అది ఇది సెకండ్ది 8 o'clock స్టార్ట్ అయితే ఇది 7 o'clock స్టార్ట్ అయింది. అంటే దీనితో కంపేర్ చేసి ఇది 1 hour ముందు ట్రావెల్ చేసింది, స్టార్ట్ అయింది. సో దీని 1 hour 7 to 8 ఎంత టైం మనకు ట్రావెల్ చేసిందో అది సైడ్ చేద్దాం. 7 o'clock స్టార్ట్ అయింది, 11 o'clock రీచ్ అవుతుందంటే దాన్ని బట్టే టైం ఎంత, 4 hours. మరి ఇది 7 o'clock స్టార్ట్ అయింది, ఇది 8 o'clock స్టార్ట్ అయింది అంటే దీనికన్నా ఇది 1 hour ముందు స్టార్ట్ అయింది. అంటే 1 hourలో 1/4 పార్ట్ టైం ఇది. అంటే ఇది స్టార్ట్ కాకముందే తన జర్నీ మొత్తానికి 4 hours పడుతుంది. అందులో 1 hour ఎంత అంటే 1/4 hours ఇది ముందే బయలుదేరింది. అంటే ఇది 7 o'clock, ఇది 8 o'clock కాబట్టి దీనికన్నా ఇది 1 hour ముందు బయలుదేరింది కాబట్టి టోటల్ జర్నీ 4 hours కదా. 4 hours 1/4 పార్ట్ పక్కకు పెట్టాలి.
1/4 పక్కా పెడితే ఇప్పుడు ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. 1/4 పక్కా పెడితే బ్యాలెన్స్ ఏముంది 3/4. అప్పుడు రెండు సేమ్ టైం బయలుదేరినాయి కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. టోటల్ జర్నీలో 4 అవర్స్లో 1 అవర్ ముందు బయలుదేరితే 1/4 సైడ్ చేయాలి, 2 అవర్స్ ముందు బయలుదేరితే 2/4 సైడ్ చేయాలి, 3 అవర్స్ ముందు బయలుదేరితే 3/4 సైడ్ చేయాలి. ఇది పక్క పెట్టేసి మనకు 3/4 టైం తీసుకోవాలి. ఇప్పుడు 3/4 అనేది తీసుకున్న తర్వాత T1 అంటే ఎన్ని అవర్స్ 4 అవర్స్, T2 అంటే ఏంది చెప్పండి 3.5 అవర్స్ అంటే 7/2, మళ్ళీ 4 + 7/2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/4 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చూడండి, 3/4 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది 28/2, ఇది 15/2, 28/2 ఉంటుంది, 15/2 ఉంటుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 7 అవుతుంది, 3 × 5 అవుతుంది, 7/5 అవర్స్. 7/5 అవర్స్ అంటే 5 1లో 5 2లో 2/5 అవర్స్. 8 o'clock తర్వాత చూడాలి, ఎందుకంటే ఒక పర్సన్ 7 o'clock స్టార్ట్ అయ్యిండు, ఒకడు 8 o'clock స్టార్ట్ అయ్యిండు. మీట్ అయ్యే టైం 8 తర్వాత ఉంటుంది కానీ 7 తర్వాత ఉండదు. 2/5 అవర్స్ అంటే 2/5 అవర్స్ అంటే ఇంటూ 60 minutes, సో 24 minutes. 1 hour 24 minutes అవుతుంది. 1 hour 24 minutes ఎప్పుడు పడుతుంది 8 o'clock తర్వాత 1 hour 24 minutes. అంటే 8 AM మనము 1 hour 24 minutes యాడ్ చేయాలి. 1 hour 24 minutes యాడ్ చేస్తే 9:24 AM మీట్ అవుతాయి. సో 1 hour 24 minutes ఆఫ్టర్ 8 AM అంటే 9:24 AM అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆన్ ఏ రివర్ Q is the midpoint of PR on the same bank of the river. A boat can go and return from P to Q in 12 hours, from P to R in 16 hours 40 minutes. From P to R in 16 hours 40 minutes. How long would it take to from R to P? Okay. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వశ్చన్, ఒక నది ఒడ్డులో మనకు ఒక 3 పాయింట్స్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది P అనే పాయింట్, ఇది R అనే పాయింట్, ఇది నది, ఇది రివర్. ఇది PR అనే రేఖాఖండం మధ్య బిందువు Q, ఇది Q. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది రివర్, ఇది రివర్, ఇది రివర్ బ్యాంక్, ఇది నది ఒడ్డిది. సో ఇక్కడ ఒక పడవ P నుండి Qకి వెళ్ళింది, P నుండి Qకి వెళ్ళి Q నుండి Pకి వచ్చింది. అంటే P నుండి Qకి వెళ్తున్నప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుద్ది, Q నుండి Pకి వస్తున్నప్పుడు అప్ స్ట్రీమ్ అవుద్ది. అప్పుడు ఈ టోటల్ టైం ఎంత తీసుకుంది అంటే 12 hours తీసుకుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే P నుండి Rకి వెళ్ళి తిరిగి రావడానికి కాదు, P నుండి Rకి వెళ్ళడానికి అంతే. చూడండి, ఫ్రమ్ P to R 16 hours 40 minutes. P నుండి Rకి వెళ్ళడానికి 16 hours 40 minutes పడుతుంది. ఓకే, అయితే R నుండి Pకి ఎంత టైం పడుతుంది అన్నాడు, R నుండి Pకి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే P నుండి Rకి వెళ్తున్నప్పుడు డౌన్ స్ట్రీమ్, R నుండి Pకి వెళ్తున్నప్పుడు అప్ స్ట్రీమ్. ఇక్కడ చాలా సింపుల్గా అబ్జర్వ్ చేయండి మీరు. సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటంటే P to Q తెలుసు, Q to P తెలుసు. ఇది కరెక్ట్, ఈ 2 పాయింట్లకు మిడ్ పాయింట్ ఇది. ఓకే, నేనేం చేస్తున్నానంటే P to R ఎంత చెప్పండి, P to R 16 hours 40 minutes పట్టింది. వన్ సైడ్ వెళ్ళడానికి P to R వెళ్ళడానికి 16 hours 40 minutes పట్టింది. అందులో హాఫ్ P నుంచి Qఏ కదా, సేమ్ డైరెక్షన్ కదా, ఇది డౌన్ స్ట్రీమే, ఇది కూడా డౌన్ స్ట్రీమే. అంటే P నుండి Qకి ఎంత వస్తుంది అంటే ఇందులో హాఫ్ 8 hours 20 minutes పడుతుంది. 8 hours 20 minutes. P నుండి Rకి 16 hours 40 minutes అయినప్పుడు P నుండి Qకి 8 hours 20 minutes పడుతుంది, P నుండి Qకి. ఓకే, మనకు ఆల్రెడీ PQ + QP రెండు కలిపితే P నుండి Qకి, Q నుండి Pకి ఎంత పట్టింది 12 hours. ఈ 12 hoursలో నుంచి మనం 8 hours 20 minutes తీసేద్దాం. ఎందుకంటే మనకు ఓన్లీ ఇప్పుడు ఏం తెలుసు అంటే PQ తెలుసు, మరి PQ + QP కలిపితే ఎంత ఉంది 12 ఉంది. సో మనకు QP కావాలంటే డైరెక్ట్ QP అనేది ఎలా వస్తుందో చూద్దాం. Q నుంచి Pకి
పీక్యూ వెళ్ళాలి, క్యూపీ రావాలి, 12 అవర్స్ పడుతుంది. కానీ మనకు పీక్యూ తెలుసు 8 hours 20 minutes. అంటే మనం 9 తీసేద్దాం, 3 hours 40 minutes పడుతుంది. ఇది 3 hours 40 minutes పడుతుంది. ఎక్కడికి? ఇది క్యూ నుంచి పీకి. ఈ హాఫ్కు 3 hours 40 minutes పట్టిందంటే ఈ ఆర్ నుంచి క్యూకి కూడా 3 hours 40 minutes పడుతుంది. అంటే ఈ హాఫ్కు 3 hours 40 minutes, ఈ హాఫ్ కూడా 3 hours 40 minutes. క్యూపీ తెలుసు మనకు, ఇప్పుడు ఆర్క్యూ కూడా అంతే తెలుసు మనకు, అదే అవుతుంది. ఆర్క్యూ కూడా అదే అవుతుంది. చూడండి, క్యూపీ ఎంత ఉందో ఆర్పీ కూడా అంతే అవుతుంది, 3 hours 40 minutes. మరి ఇది 3 hours 40 minutes, ఇది 3 hours 40 minutes. చూడండి, క్యూపీని ఆర్పీని యాడ్ చేయండి, క్యూపీని ఆర్పీని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆర్ నుండి పీనే అవుతుంది. 3 hours 40 minutes, 3 hours 40 minutes యాడ్ చేయాలి. అంటే 3 hours 40 minutes ఇంటూ 2 చేయాలి. సో 6 hours 80 minutes అవుతుంది. 6 hours 80 minutes అంటే 7 hours 20 minutes అవుతుంది. 7 hours 20 minutesని మనం ఫ్రాక్షన్లో చెప్పాలంటే 7 1/3 hours అవుతుంది. సో 7 1/3 hours అవుతుంది. ఎందుకంటే 20 minutesని మనం ఫ్రాక్షన్లో చెప్పాలంటే బై 60 తీసుకుంటాం కాబట్టి 7 hours 1/3, 7 1/3 hours అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద 4th option. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ఏ రేస్ ఆఫ్ 1 kilometer, A beats B by 100 meters and B beats C by 150 meters. Then by how many meters does A beats C in this race? ఓకే, 1000 మీటర్ల పరుగు పందెం ఉంది. ఓకే, ఇది 1000 మీటర్ల పరుగు పందెం. ఇది ఒక 1000 మీటర్లు ఉంది, దట్ మీన్స్ 1 kilometers. ఇందులో ఏ అనేటోడు బీని 100 మీటర్ల తేడాతో ఓడిస్తాడంటే అర్థం ఏంటో తెలుసా? ఏ అనేటోడు 1000 మీటర్లు ట్రావెల్ చేస్తే బి అనేటోడు 900 మీటర్లే ట్రావెల్ చేస్తాడు. బి అనేవాడిని ఓడగొడుతున్నాడు ఏ అనేవాడు పరుగు పందెంలో. అంటే వాడు 1000 మీటర్లు పరిగెత్తేసరికి వీడు 900 మీటర్లే పరిగెడతాడు. తర్వాత బి సిని, అంటే బి అనేటోడు ఒకవేళ 1000 మీటర్లు వెళ్తే సి 150 మీటర్లతో ఓడిపోతున్నాడంటే వీడు 850 మీటర్సే వెళ్తాడు. 1000 meters రేసు మనం తీసుకున్నప్పుడు ఏ 1000 meters వెళ్తే బీని ఏ 100 మీటర్స్లో ఓడిస్తున్నాడు అంటే వీడు 900. బి అనేటోడు ఒకవేళ 1000 meters ట్రావెల్ చేస్తే వీడు 850 meters అవుతుంది. ఎందుకంటే బీని ఏ 100 meters తోటి, సిని బి 150 meters తోటి డిఫీట్ చేస్తున్నారని మనకి ఇచ్చాడు ఇక్కడ, బీట్ చేస్తున్నట్టుగా. సో అయితే ఏని సి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు అన్నాడు. సో నేను సింపుల్గా A/B/C చూద్దాం. డిస్టెన్స్ ఏ 1000 meters వెళ్ళిండు అనుకో, బి 900 meters వెళ్తాడు. ఒకవేళ బి 1000 meters వెళ్ళిండు అనుకో, సి 850 meters వెళ్తాడు. A/B, B/C లాగా ఉంది. ఇప్పుడు ఏ అనేటోడు సిని ఎంతలో ఓడిస్తున్నాడు అంటుండు. నేను ఒక పని చేస్తున్నాను. సో A/B, B/C ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 900 అనేది తీసుకుంటాం కదా రేషియో, ఇక్కడ ఏం తీసుకుంటాం 1000 అనేది తీసుకుంటాం, రైటా? సో యాక్చువల్గా ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. కానీ అన్నిట్లో కామన్గా 3 zeros తీసేద్దాం, ఇందులో 3 zeros తీసేద్దాం, ఇందులో 3 zeros తీసేద్దాం, ఇందులో 3 zeros తీసేద్దాం. అంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏముంది, ఇది 1000 meters ఉంది, ఇక్కడ ఏముంది 900 ఉంది, ఇక్కడ 85 into 9 ఉంది. సో 9 into 5 45 అవుతుంది, 9 into 8 72, 765 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అనే పర్సన్ 1000 meters వెళ్తే బి అనేటోడు 900 meters వెళ్తుండు, సి అనేటోడు 765 meters వెళ్తుండు. ఏ అనేవాడు సిని ఎన్ని మీటర్స్తో ఓడిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే 235 kilometers డిఫరెన్స్ ఉంది కదా. సో కాబట్టి ఏ అనే పర్సన్ సిని 235 meters ఓన్లీ, నాట్ కిలోమీటర్స్, 235 meters తోటి బీట్ చేస్తాడని మనం చెప్పొచ్చు. ఓకే, 235 అనే ఆప్షన్ మనకు 4th optionలో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can do a work in 15 days while B do it 20 days, C in 30 days. A works alone on the first day and B works alone the second day, C works alone the third day, and the same sequence continues. Then in how many days the entire work will be finished? సో ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు అంటే ఏ అనే పర్సన్ వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో చేస్తాడో చెప్పాడు, బి అనే పర్సన్ వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో చేస్తాడో చెప్పాడు, సి అనే పర్సన్ కూడా వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో చేస్తాడో చెప్పాడు. కాకపోతే ఫస్ట్ డే ఏ చేస్తే సెకండ్ డే బి చేస్తున్నాడు, థర్డ్ డే సి చేస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే రోజు వర్క్ చేయట్లేదు. ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి,
థర్డ్ డే సి. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ టోటల్ వర్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏ అనేవాడు 15 డేస్లో వర్క్ చేస్తున్నాడు అంటే వాని 1 డే వర్క్ 1/15, 1 డే వర్క్నే ఎఫిషియన్సీ అంటాం. బి ఒక వర్క్ను 20 డేస్లో చేస్తున్నాడు అంటే వాని 1 డే వర్క్ 1/20. సి అనేవాడు వర్క్ను 30 డేస్లో చేస్తున్నాడు అంటే వాని 1 డే వర్క్ 1/30. 1 డే వర్క్నే ఎఫిషియన్సీ అంటాం. ఎల్సిఎం 60, 15 × 4. సో 15 × 4 తీసుకుందాం మనం ఫస్ట్. సో ఎల్సిఎం 60, 15 × 4, 20 × 3, 30 × 2. సో ఇది ఈ ఏబిసి అనేటటువంటి 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎఫిషియన్సీ ఇది. ఈ 60 అనేది టోటల్ వర్క్ అయింది. టోటల్ వర్క్ 60 పార్ట్ ఉంది, వాళ్ళ ఎఫిషియన్సీ 4:3:2 ఉంది. ఓకే, అంటే ఫస్ట్ డే ఏ ఎంత వర్క్ చేస్తాడు? 4 పార్ట్స్ వర్క్ చేస్తాడు. ఏబిసిలో ఏ అనే పర్సను, బి అనే పర్సను, సి అనే పర్సన్లో ఫస్ట్ డే ఏ 4 పార్ట్స్ వర్క్ చేస్తాడు, బి 3 పార్ట్స్ వర్క్ చేస్తాడు, సి 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ 3 డేస్లో 9 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయింది. 9 పార్ట్స్ వర్క్ ఫినిష్ కావడానికి ఎన్ని డేస్ అయింది? 3 డేస్. మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ ఉంది కదా, 9 మల్టిపులే చూడాలి. ఇందులో హైయెస్ట్ 9 మల్టిపుల్ ఏంటి 60లో? అంటే ఎందుకు 9 మల్టిపుల్ చూడాలంటే 3 డేస్లో 9 పార్ట్స్ అవుతుంది. 3 డేస్కి 9 పార్ట్స్, 3 డేస్కి 9 పార్ట్స్, అలా 9 పార్ట్స్ 9 పార్ట్స్ 9 పార్ట్స్ అంటే 9 మల్టిపుల్ చూడాలి. సో 9 పార్ట్స్ అంటే 54 చూడాలి. 9లో 60 పోతే అంటే 9తో డివైడ్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ ఏంటిడా? 54. 54 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 54 పార్ట్స్ వెళ్ళిపోతే 60లో 54 పార్ట్స్ వెళ్ళిపోతే ఇంకెన్ని పార్ట్స్ ఉంది? 6 పార్ట్స్ ఉంది. అంటే ఈ 9 అనేది 54 ఎలా అయిందంటే ఇంటూ 6, హియర్ ఆల్సో ఇంటూ 6. సో 18 డేస్ కంప్లీట్ అయిపోయింది. 18 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత పార్ట్ వర్క్ ఉంది? 6 పార్ట్స్ వర్క్ ఉంది. ఫస్ట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? ఏ వెళ్తాడు. ఏ అనేటోడు 4 పార్ట్స్ వర్క్ చేస్తాడు. ఇంకా ఎన్ని పార్ట్స్ వర్క్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. ఇది ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? బి. అంటే బ్యాలెన్స్ 6 పార్ట్స్ వర్క్లో ఫస్ట్ వెళ్ళే పర్సన్ ఏ, సెకండ్ వెళ్ళే పర్సన్ బి. 6 పార్ట్స్లో 4 పార్ట్స్ ఏ ఎందుకు సైడ్ చేయాలంటే ఫస్ట్ వెళ్ళే పర్సన్కి అతని టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉందో అంత సైడ్ చేయాలి. ఇది వర్క్, వాడు చేసే ఎఫిషియన్సీ 4. ఇది వర్క్, బి చేసే ఎఫిషియన్సీ 3. వర్క్ బై ఎఫిషియన్సీ ఇది 1 డే అవుద్ది, ఇది 2/3 డేస్ అవుద్ది. 1 2/3 డేస్ అవుద్ది. ఆల్రెడీ 18 డేస్ అక్కడ ఉన్నది మనకు. 18 డేస్ ప్లస్ 1 2/3 డేస్ యాడ్ చేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 19 2/3 డేస్ అవుతుంది. సో ఆ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందంటే 19 2/3 డేస్లో ఫినిష్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, 20 days, 30 days respectively. They start working together and work for 4 days. After 4 days, A starts the work with double efficiency and C starts with half of his efficiency. In how many days will the work be completed? So A అనే పర్సన్ ఉన్నాడు, B అనే పర్సన్ ఉన్నాడు, C అనే పర్సన్ ఉన్నాడు. వాళ్ళు వర్కింగ్ డేస్ ఎలా ఉన్నాయంటే 10, 20, 30. ఓకే, సో ఎల్సిఎం తీసుకుంటున్నాము. 60 అవుద్ది. 10 × 6, 20 × 3, 30 × 2. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చిందంటే 6:3:2 ఉంది. సో టోటల్ వర్క్ వచ్చేసి 60 పార్ట్స్ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకు ఏం ఐడియా ఉండాలంటే వర్క్ మొత్తం 60 పార్ట్స్ ఉంది. అందులో డైలీ 6 పార్ట్స్ వర్క్ చేసేవాడు ఎవడు? ఏ. డైలీ 3 పార్ట్స్ వర్క్ చేసేవాడు ఎవడు? బి. డైలీ 2 పార్ట్స్ వర్క్ చేసేవాడు సి. అంటే వీళ్ళు మొత్తం ఎంత వర్క్ చేస్తారు? 11 పార్ట్స్ వర్క్ చేస్తారు. అంటే టోటల్ 60 పార్ట్స్లో వీళ్ళు డైలీ 11 పార్ట్స్ చేస్తారు. అలా 4 డేస్ చేశారు. డైలీ 11 పార్ట్స్ లాగా 4 డేస్ చేశారు. అంటే 44 పార్ట్స్ వరకు ఫినిష్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 16 పార్ట్స్ వరకు ఉంది. 60 పార్ట్స్ వర్క్లో డైలీ 11 పార్ట్స్, వీళ్ళు 3 మెంబర్స్ యొక్క ఎఫిషియన్సీ కలిపితే 11 ఎఫిషియన్సీ ఇంటూ డేస్ వర్క్ అయింది. సో 44 పార్ట్స్ వరకు ఫినిష్ అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది? 60. అప్పుడు ఏం చేశారంటే ఏబిసి అనేవాళ్ళు 16 పార్ట్స్ వర్క్ ఉన్నప్పుడు ఏ అనేటోడు తన ఎఫిషియన్సీని డబుల్ చేశాడు. అంటే 6 ఉన్న ఎఫిషియన్సీ వంద ఏమైంది? 12 అయింది. బి అనేటోడు తన ఎఫిషియన్సీని ఏం చేంజ్ చేయలేదు. బి అనేటోని ఎఫిషియన్సీ అలానే ఉంది. సి అనేవాడు తన ఎఫిషియన్సీని ఆఫ్ చేశాడు. అంటే మన ఎఫిషియన్సీ 1 అయింది. వీడు డబుల్ చేశాడు, వీని ఎఫిషియన్సీ 12. వీడు చేంజ్ చేయలేదు 3, వీడి ఎఫిషియన్సీ ఆఫ్ అయింది. అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత అయింది? వీళ్ళది 16 అయింది. ఇక్కడ వర్క్ ఎంత ఉంది? 16 పార్ట్స్ ఉంది. వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత అయింది? 16. సో వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే ఎంత అవుతుంది? 1 డే అవుతుంది. అంటే 16 పార్ట్స్ వర్క్ 16 ఎఫిషియన్సీతో చేస్తే 1 డేలో ఫినిష్ అవుతుంది. అయితే మిగిలిన పని ఎంత రోజుల్లో పూర్తి అవుతుంది అన్నాడు.
సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. ఇక్కడ తెలుగులో మిగిలిన పని కాదండి, ఆ పని ఎంత కాలంలో మిగిలిన పని అయితేనో 1 డేనే, మొత్తం పని చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్, పని మొత్తం ఎన్ని రోజుల్లో అవుతుంది అన్నాడు. ఆల్రెడీ స్టార్టింగ్లో 4 డేస్ చేశారు, ఈ బ్యాలెన్స్ వర్క్ని 1 డేలో చేశారు. సో 4 + 1 మన ఆన్సర్ ఏమవుతుంది, 5 డేస్ అవుతుంది. సో వర్క్ మొత్తం అంటే 5 డేస్ అవుతుంది, బ్యాలెన్స్ వర్క్ అంటే మాత్రం 1 డేనే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. 8th క్వశ్చన్, A and B వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days. AB కలిస్తే మిగిలిన పనిని 7 రోజుల్లో చేస్తారంటున్నాడు. హవెవర్ 37/100 పార్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్రెడీ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. ద వర్క్ డన్ బై A in 5 days ఈజ్ ఈక్వల్స్ టు ద వర్క్ డన్ బై B in 4 days. హౌ మెనీ డేస్ విల్ బీ టేకెన్ బై ద ఫాస్ట్ వర్కర్ టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే 37/100 పార్ట్స్ వర్క్ అనేది ఫినిష్ అయింది అంటుండు. వర్క్లో 37/100 పార్ట్ వర్క్ ఫినిష్ అయింది, మిగిలినది 63/100 వర్క్ అనేది ఉంది. ఇది 7 డేస్లో కంప్లీట్ అయింది అంటున్నాడు. కంప్లీట్ అయిన వరకు 37/100, 100లో 37 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంటుంది, 63. ఈ బ్యాలెన్స్ వరకు 7 డేస్లో కంప్లీట్ అయింది అన్నాడు. ఇది మనకు చెప్తున్నాడు. కంప్లీట్ అయిన వరకు 37/100, బ్యాలెన్స్ వరకు 63/100. అంటే సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే టోటల్ వర్క్ అనేది 100 అని తెలుస్తుంది. ఇది టోటల్ వర్క్ ఎంత, 100. అయితే ఈ టోటల్ వర్క్ను ఫాస్ట్గా చేసే పర్సన్ ఎన్ని డేస్లో చేస్తాడు అంటుండు. ఎవడు ఫాస్ట్గా చేస్తుండో చూద్దాం. ఏ 5 రోజుల్లో చేసే పని B 4 రోజుల్లో చేస్తుండు. ఏ 5 రోజుల్లో చేసే పని B 4 రోజుల్లో చేస్తుండు. ఏ 5 days ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు B 4 days ఆఫ్ వర్క్. అంటే ఏ ఎఫిషియన్సీ 4 అవుద్ది, B ఎఫిషియన్సీ 5 అవుద్ది. సో A/B ఎఫిషియన్సీ రేషియో వచ్చి 4:5 అవుతుంది. అంటే వర్క్ను ఫాస్ట్గా చేస్తున్నది ఏ 4 పార్ట్ చేస్తే B 5 పార్ట్ చేస్తున్నాడు. సో 5 అనేది ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఫాస్ట్గా చేసేది ఎవరంటే B అనేటోడు 5 పార్ట్స్ వర్క్ చేస్తుండు. క్వశ్చన్ అడిగింది అదే, వేగంగా పనిచేసే వ్యక్తి ఒంటరిగా మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తాడు. మొత్తం పని ఆల్రెడీ మనకు తెలుసు కదా, 100 పార్ట్స్ వర్క్ను చేయాల్సిన పర్సన్ ఎవడు, B. కానీ B ఎఫిషియన్సీ ఎంత ఉంది, 5, 20 డేస్లో చేస్తాడు. వర్క్ బై ఎఫిషియన్సీ డేస్, సో 20 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 17 people కెన్ వర్క్ 8 hours a day and dig 26 meters long trench in 18 days, then how many more people should be required so that they can dig a 39 meters long trench of this type working for 9 hours a day in 12 days? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మెంబర్స్ ఉన్నారు, అవర్స్ ఉన్నది, డేస్ ఉంది, 26 meters అనేది ఒక కాలువ ఉంది. అంటే వ్యక్తులు ఉన్నారు, గంటలు ఉన్నది, రోజులుంది. ఈ కాలువ తవ్వడం అనేది పని కూడా ఉన్నది. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా చైన్ రూల్లో నుంచి, క్వశ్చన్ చైన్ రూల్ టాపిక్లో నుంచి. సో మనం చైన్ రూల్ అనే కాన్సెప్ట్లో నుంచి M1D1T1/W1 ఈక్వల్స్ టు M2D2T2/W2 అనే ఫార్ములా యూజ్ చేద్దాం. సో మెంబర్స్ 17 మెంబర్స్ అన్నాడు. సో ఎన్ని డేస్, 18 days అన్నాడు. డైలీ 8 hours అన్నాడు. వాళ్ళు తవ్వుతున్న కాలువ యొక్క పొడవు ఎంత ఉందంటే 26 meters ఉంది. 26 మీటర్ల పొడవు గల కాలువను తవ్వడం అనేదే పని ఇక్కడ. సో కాలువ పొడవు ఎంత ఉందో మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 39 meters పొడవు ఉన్న కాలువను తవ్వాలి. సో ఎన్ని రోజుల్లో తవ్వాలి అంటే 12 రోజుల్లో తవ్వాలి. డైలీ ఎన్ని అవర్స్ అంటే 9 hours. హౌ మెనీ మోర్ మెన్ ఆర్ రిక్వైర్డ్, ఎంతమంది అదనంగా కావాలో తెలియదు. ఫస్ట్ ఎంతమంది కావాలో చూద్దాం. 13 into 2, 13 into 3, 3 into 3, 6 into 2, 6 into 3, 3 cancel, 2 4s are 8. ఓకే, అగైన్ 2 2s are 4. ఇప్పుడు మనకేమున్నదంటే క్వశ్చన్లో 3 కూడా క్యాన్సిల్ అయింది. 17 into 2 34 ఉంది. M2 ఈక్వల్స్ టు 34. ఇప్పుడు రిక్వైర్ ఉన్నటువంటి మెంబర్స్ ఎంత అంటే 34 members కావాలి. కానీ ఎంతమంది అదనంగా కావాలంటే ఆల్రెడీ 17 members ఉన్నారు కదా, ఇప్పుడు కావాల్సింది 34. ఎంత ఎక్స్ట్రా అంటే 34 కావాలి, 17 ఉన్నారు, ఎక్స్ట్రా కూడా 17 కావాలి. ఎక్స్ట్రా మెంబర్స్ 17 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనము 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6 men and 6 women do a work in 8 days. Then in how many days will 2 men and 24 women do the work? If 7 men's work is equals to 12 women's work. ఇది చూడండి,
7 మెన్స్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉమెన్స్ వర్క్. అంటే 7 పురుషులు ఎంత పని చేస్తారో 12 మహిళలు కూడా అంతే చేస్తారంటే 7 మెన్ ఈక్వల్స్ టు 12 ఉమెన్ అంటే మెన్ ఎఫిషియన్సీ 12, ఉమెన్ ఎఫిషియన్సీ 7. సో మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో ఏంటంటే 12:7 అనేది ఎఫిషియన్సీది సామర్థ్యం. అంటే పురుషుడు 12 భాగాల పని చేస్తే స్త్రీ 7 భాగాల పని చేస్తుంది అని మనకు అర్థమవుతుంది అక్కడ. ఓకే రైట్. మళ్ళీ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చాడు. 6 men 6 women 8 డేస్లో చేశారు అన్నాడు. ఓకే 6 men 6 women 8 డేస్లో చేశారు. మెంబర్స్ ఇంటూ డేస్ చేస్తే వర్క్ ఎంతో తెలుస్తుంది మనకు. వర్క్ 6 men 6 women 8 డేస్లో చేశారంటే ఆ వర్క్ ఏందో చూద్దాం. 6 × 12 6 × 7 × 8 ఇది టోటల్ వర్క్. ఎందుకంటే మెన్ ఉన్న దగ్గర ఎఫిషియన్సీ 12, ఉమెన్ ఉన్న దగ్గర 8. సో ఇది 72 అవుతుంది, ఇది 42 అవుతుంది, టోటల్ వచ్చేసి 114 అవుతుంది. సో 114 × 8 అనేది టోటల్ వర్క్. ఇది 114 × 8 అనేది టోటల్ వర్క్. దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా మనకి ఏం లేదు అక్కడ. సో నెక్స్ట్ ఆ వర్క్ని దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ 2 men and 24 women డూ దట్ వర్క్ అన్నాడు. ఈ వర్క్ ఏదైతుందో ఈ వర్క్ని ఇప్పుడు 114 × 8 అనే వర్క్ని ఇప్పుడు ఎవరు చేయాలంటే 2 men అన్నాడు. 2 men అంటే ఎఫిషియన్సీ 2 × 12. నెక్స్ట్ 24 ఉమెన్ అన్నాడు 24 × 7. సో ఇది 24, 2 × 12 అంటే 24 అవుద్ది. 24 × 7 అంటే 7 × 4 28, ఇది 168 అవుద్ది. 160 + 20 అంటే 180 + 12 192 అవుతుంది. 114 × 8 by 192. 8 × 2 16, 8 × 4 32, సో 24 అవుతుంది. 114/24 అంటే మనకు 2 12లో 2 5లో 2 7లో 57/12. ఓకే 57/12 అంటే 12 × 4 48, 48 వెళ్ళిపోతే 9 ఉంటుంది, 9 ఉంటుంది, పాయింట్ తీసుకుంటే 90 అవుతుంది. 12 × 7 84 అవుతుంది, మళ్ళీ బ్యాలెన్స్ 6 ఉంటుంది, 12 × 5. సో 4.75 డేస్లో ఫినిష్ అవుతుంది. 4.75 డేస్ అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. So 2 pipes which can fill a tank in 16 hours and 20 hours respectively. While working alone, Ram opened both the pipes for 10 hours 12 minutes. 10 hours 12 minutes. Okay. And realized the 413 liters of water was spoiled over the ground due to overflow in the tank. What is the total capacity of the tank? Okay, ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే 2 పైప్స్ ఉన్నాయి ట్యాంకులో. ఇది ట్యాంక్. ఒక పైపు 16 అవర్స్లో ట్యాంకును ఫిల్ చేస్తుంది, ఒక పైపు 20 అవర్స్లో ట్యాంకును ఫిల్ చేస్తుంది. ఒక పైపు 16 అవర్స్లో ఫిల్ చేస్తే ఒక పైపు 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఈ 2 పైపులను కూడా ఒకేసారి వర్క్ చేసేటట్టు చేసేసి 10 hours 12 minutes ఆన్ చేశాడు. ఈ పైపును రెండింటిని 10 hours 12 minutes ఆన్ చేశాడు. ఆన్ చేయడం వలన ట్యాంక్ ఫిల్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి 413 liters వాటర్ వేస్ట్ అయిపోయింది అన్నట్టు రియలైజ్ అయ్యాడు. అంటే 10 hours 12 minutes కాకుండా తక్కువ టైం యూజ్ చేస్తే ట్యాంక్ ఫిల్ అయ్యేది. కానీ 10 hours 12 minutes అనేది కొంచెం ఎక్కువ టైం కాబట్టి ట్యాంక్ ఫిల్ అయింది. ఓవర్ఫ్లో అయిన వాటర్ ఎంత అంటే 413 liters. అయితే ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటున్నాడు. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటున్నాడు. సో మనం ఎలా చూస్తామో చూడండి ఒక్కసారి. ఇక్కడ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పైపు 16 అవర్స్లో ట్యాంక్ను ఫిల్ చేస్తే సెకండ్ పైపు 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో 1/16 1/20 టేక్ ద ఎల్సిఎం 80, 16 × 5 20 × 4. ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ 5:4 అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 9 అవుద్ది. ఓకే 9 అవుతుంది. 9 ఎఫిషియన్సీ తోటి 10 hours 9 ఎఫిషియన్సీ తోటి 10 hours 20 minutes అన్నాడు. 10 hours 20 minutes అంటే 20/60 అంటే 1/3 అయినా కదా. 10 1/3 hours వర్క్ చేసింది. అంటే ఎంత వాటర్ వస్తుందో పైపులో నుంచి చూద్దాం ఫస్ట్ మనం. టోటల్ ట్యాంక్ 80 parts ఉంది, కానీ ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 9. జనరల్గా 10 hours చేస్తేనే 90 parts అవుద్ది.
ఈ రెండు 10 అవర్స్ వర్క్ చేస్తేనే 90 భాగాలు నిండుద్ది. ట్యాంక్ ఉన్నదే 80 భాగాలు. 10 అవర్స్ కూడా అవసరం లేదు. కానీ 10 అవర్స్ 20 మినిట్స్ అంటే 10 1/3 అయింది. ఇప్పుడు దీన్ని 9 ఇంటూ 31/10 అనొచ్చు. 10 అవర్స్ 12 మినిట్స్, సారీ 20 మినిట్స్ కాదు, 10 అవర్స్ 12 మినిట్స్. 10 అవర్స్ 12 మినిట్స్ అంటే 12/60 అంటే 1/5. ఇది 9 ఇంటూ 51/5, 51/5, 459/5. అంటే రెండింటి యొక్క ఎఫిషియన్సీ 9 ఉంది. 10 అవర్స్ 12 మినిట్స్ అంటే 1/5. సో ఇక్కడ మనము 5 ఇంటూ 9 45, 5 ఇంటూ 1 5, ఇంకా 4 ఉంటుంది, 5 ఇంటూ 8. అంటే 10 అవర్స్ 12 మినిట్స్లో నిండిన భాగాలు ఎంత అంటే 91.8 పార్ట్స్ ఫిల్ అయింది. కానీ ట్యాంక్ ఉన్నది ఎంత? 80. ఇంత టైంలో ఎంత ఫిల్ అయింది అంటే 91.8 పార్ట్స్ ట్యాంక్ ఫిల్ అవుద్ది. ఎంత ఎక్స్ట్రా? 11.8. అంటే 11.8 పార్ట్స్ ఎక్స్ట్రా వాటర్ బయటికి వెళ్ళిపోయింది. ఈ 11.8 వాటరే 413 లీటర్స్ అని చెప్పాడు. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 80 పార్ట్స్ ఈక్వల్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 80/118 డెసిమల్ రిమూవ్ చేసినాం కాబట్టి ఇంటూ 10 అవుతుంది, ఇంటూ 413 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 25లో, 29లో, 240లో, 59లో అంటే మనకేమొస్తుందో చూద్దాం. 7లో పోద్ది. 59 ఇంటూ 7, 7 ఇంటూ 4 అంటే 28, 2 zeros. సో 2800 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. 2800 లీటర్స్. సో దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. Next, pipe A can fill A in 24 hours. Pipe B can fill the tank in 40 hours. Pipe C can empty the tank in 30 hours. Pipe A is open all the time and B and C are open for 1 hour alternatively. Then in how much time the tank will be filled? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ అనే పైప్ 24 అవర్స్లో ఫిల్ చేస్తే బి అనేది 40 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సి అనేది 30 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఏ అనేది ఫిల్ చేస్తుంది, బి అనేది ఫిల్ చేస్తుంది, సి మాత్రం ఎంటీ చేస్తుంది. అయితే ఏ మాత్రం ఫిల్ చేసేది మాత్రము ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది. ఏ మాత్రం కంటిన్యూషన్ వర్క్ చేస్తుంది ఏ, కానీ ఇది మాత్రం ఆల్టర్నేట్ అవర్స్ వర్క్ చేస్తున్నాయి. ఏ ఎప్పుడు తెరిచి ఉంటుంది, బి మరియు సిలు ఒక్కో గంట చొప్పున మారుస్తారు. అంటే ఏ ఎప్పుడు వాటర్ ఇస్తూనే ఉంది, ట్యాంకుకి వాటర్ ఫిల్ చేస్తూనే ఉంది. కానీ ఫస్ట్ అవర్ బి వస్తే నెక్స్ట్ అవర్ ఎవరు వస్తున్నారు? సి. అంటే నెక్స్ట్ అవర్ బి, సి, బి, సి. ఇది 1 అవర్ ఆల్టర్నేట్గా ఉంటుంది. అంటే ఏ కంటిన్యూగా ఉంటుంది. ఏతో పాటు ఫస్ట్ అవర్ వర్క్ చేసేది ఎవరు? బి. మళ్ళీ ఏతో పాటు నెక్స్ట్ అవర్ వర్క్ చేసేది ఎవరు? సి. అంటే ఏబి కాంబినేషన్ నడుస్తుంది, ఏసీ కాంబినేషన్ నడుస్తుంది. ఫస్ట్ అవర్ ఏబి కాంబినేషన్, నెక్స్ట్ అవర్ ఏసీ కాంబినేషన్. ఏ కంటిన్యూషన్ ఉంటుంది. ఫస్ట్ అవర్ బి కాబట్టి ఏతో పాటు బి ఉంటుంది, నెక్స్ట్ అవర్ సి కాబట్టి ఏతో పాటు సి ఉంటుంది. బట్ ఏ అనే వాల్యూ 24 మినిట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఏబి ఏసీ కాంబినేషన్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనే పైప్ 24 అవర్స్లో ఫిల్ చేస్తుంది 1/24. బి అనేది 1/40 ఎఫిషియన్సీ, సి అనేది 1/30, ఎల్సిఎం 120 అవుతుంది. 24 ఇంటూ 5, 40 ఇంటూ 3, 30 ఇంటూ 4. సో వీటి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అబ్జర్వ్ చేసే ముందు మనకు ఏ అనే దాని ఎఫిషియన్సీ 5 ఉంది, ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. బి అనే దాని ఎఫిషియన్సీ 3 ఉంది ప్లస్, సి అనే దాని ఎఫిషియన్సీ మైనస్ ఉంది కాబట్టి 4. అంటే టోటల్ ట్యాంక్ 120 పార్ట్స్ ఉంది టోటల్ వర్క్. సో ది టోటల్ ట్యాంక్ అనేది 120 పార్ట్స్ ఉంది. ఏ అనేది 1 అవర్లో 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, బి అనేది 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, సి మాత్రం 4 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అవర్లో ఏ 5 పార్ట్స్ ఫిల్ చేస్తే బి 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది ఫస్ట్ అవర్లో. సెకండ్ అవర్లో ఏ 5 పార్ట్స్ ఫిల్ చేస్తే బి 4 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. ఫస్ట్ అవర్లో 8 పార్ట్స్ ఫిల్ అవుతుంది, సెకండ్ అవర్లో 5 ఫిల్ అయినా 4 ఎంటీ అవుతుంది కాబట్టి రిజల్ట్ 1 ఉంది. అంటే ఫస్ట్ అవర్ సెకండ్ అవర్లో టోటల్ ఎన్ని పార్ట్స్ ఫిల్ అయింది? 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఫిల్ కావడానికి ఎంత టైం పట్టింది? 2 అవర్స్ టైం పట్టింది. సో ఇక్కడ 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏందో చూడాలి మనం. 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే 120లో 9తో డివైడ్ చేస్తే 9 × 1 30 అంటే 9 × 3 27.
సో 117 పార్ట్స్కు చూడాలి. 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏందో చూడాలి మనం. ఇందులో ఇక్కడ 9 పార్ట్స్కి 2 అవర్స్ టైం పడుతుంది కదా. ఒకసారి ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఏతో పాటు బి ఉన్నది, నెక్స్ట్ ఏతో పాటు సి ఉన్నది. ఇది 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 3 పార్ట్స్, టోటల్ 8 పార్ట్స్. ఇది 5 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది 4 పార్ట్స్ ఎంప్టీ చేస్తుంది. సో ఇది 1 పార్ట్, టోటల్ 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ ఫిల్ చేయడానికి 2 అవర్స్ టైం పట్టింది. ఏబి కాంబినేషన్ 1 అవర్, ఏసీ కాంబినేషన్ 1 అవర్. ఇక్కడ 9 ఉన్నప్పుడు దీంట్లో 9 మల్టిపుల్ హైయెస్ట్ నెంబర్ ఏందో చూడాలి. 117 అవుద్ది. 117 పార్ట్స్ చూడాలి. 9 into 13, హియర్ ఆల్సో 13. సో 2 into 13 అంటే 26 అవర్స్ ఫినిష్ అయింది. కానీ 117 పార్ట్సే ఫిల్ అయింది. ఉన్నది 120 పార్ట్స్. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ ఎవరికి అవకాశం ఇద్దాం? ఫస్ట్ ఏబి వస్తుంది, నెక్స్ట్ ఏసీ వస్తుంది. ఏబి వెళ్ళిందంటే 8 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, ఆడ 3నే ఉంది. సో ఈ 3 పార్ట్స్ను ఏబి ఫిల్ చేయాలి, ఏబి అనే పైపులు ఫిల్ చేయాలి. చేయాల్సిన పార్ట్స్ 3, ఇది వర్క్. కానీ అవి ఫిల్ చేసే 8 పార్ట్స్ అనేది ఎఫిషియన్సీ. వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే డేస్ వస్తుంది, అంటే 3/8 డేస్. ఆల్రెడీ ఇది 26 డేస్. సో 26 + 3/8 అంటే ఏమవుతుందంటే మన ఆన్సర్ 26 3/8 డేస్ అవుతుంది. సో 26 3/8 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ₹45,000 was invested in 3 schemes. The first part was invested for 3 years at the rate of 2%, second part for 4 years at the rate of 3%, and third part 5 years at the rate of 4%. If the interest received from all the 3 schemes are equal, then how much money was invested in each scheme? Okay, 45,000 అనేది టోటల్ అమౌంట్ ఉందండి. దీన్ని 3 స్కీములలో పెట్టాడు. ఒక స్కీమ్ ఏ అనుకుంటున్నాను, ఒక స్కీమ్ బి అనుకుంటున్నాను, ఒక స్కీమ్ సి అనుకుంటున్నాను. ఈ ఏ స్కీమ్లో 3 years టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2% ఉంది. బి అనేది 4 years టైం ఉంది, 4 years టైం ఉంది, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3% ఉంది. నెక్స్ట్ 5 years ఉంది, సో ఇక్కడ 5 years ఉంది, ఇక్కడ 4% ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది 2% ఉంటే, సెకండ్ది 3% ఉంటే, థర్డ్ది 4%. ఈ 3 స్కీమ్స్ నుండి వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతుందో అది ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసింది ఏనే అనుకుంటున్నాను. అమౌంట్ 3 years టైం ఉంది, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, by 100. సో బి అనే స్కీమ్లో ఇన్వెస్ట్ చేసింది బి అనే రూపీస్ అనుకుంటున్నాను, 4 years టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% by 100. సి అనే స్కీమ్లో 5 years టైము, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by 100. సో ఈ 3 స్కీమ్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఈక్వల్. సో 100 100 100 డినామినేటర్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు 6 అవుతుంది, 12 అవుతుంది, 20 అవుతుంది. 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 into 1, 2 into 2, 2 into 2. సో ఇక్కడ 3a = 6b = 10c అవుతుంది. సో మనం a:b:c ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. టు గెట్ ఏ క్లోజ్ ఏ 6 into 10 60. టు గెట్ బి క్లోజ్ బి 3 into 10 30. టు గెట్ సి క్లోజ్ సి. సో 60 30 18. క్యాన్సిల్ చేస్తే 6 into 10, 6 into 5, 6 into 3. సో ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ a:b:c ఈజ్ 10:5:3. సో 10:5:3 ఉంది. ఈ టోటల్ రేషియో వచ్చేసి మనకి 18 పార్ట్స్ అవుతుంది. దిస్ 18 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45,000 అమౌంట్స్. ఓకే, 18 పార్ట్స్ వాల్యూ 45,000 అంటే 45,000 by 18 తీసుకున్నాం అనుకోండి. 18 into 2 36, 18 into 5 90, 2500 అనేది ఈచ్ పార్ట్గా వస్తుంది. ఈచ్ పార్ట్ 2500 అయినప్పుడు ఏ అనే స్కీమ్ అంటే 10 పార్ట్స్, 10 into 2500. బి అనే స్కీమ్ అంటే 5 పార్ట్స్, 5 into 2500. సి అనే స్కీమ్ 3 పార్ట్స్ into 2500. సో రైట్, ఇదేమవుతుంది 12500 అవుతుంది. ఇది వచ్చేసి 7500 అవుతుంది. ఇది 25,000 అవుతుంది. సో 25,000, 12,500, 7,500 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉన్న చూడండి, సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 14th క్వశ్చన్. అ పర్సన్ ఇన్వెస్టెడ్ ₹12,000 యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ at the rate of 10% per annum simple interest. But due to some needs, he has to withdraw the entire money after 3 years, for which the bank allowed him a lower rate of interest. If he gets 3320 less than what he would have get at the end of 5 years, the rate of interest allowed by the bank is. ఇచ్చండి క్వశ్చన్.
ఒకడు 12,000 రూపీస్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బ్యాంకులో 5 ఇయర్స్కి డిపాజిట్ చేసిండండి. ఫస్ట్ 12,000 రూపీస్ తీసుకెళ్ళాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 5 ఇయర్స్ కొరకు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. కానీ మనకి ఏదో అర్జెంట్ అవసరం ఉండి 3 ఇయర్స్కే తీసుకున్నాడు. 5 ఇయర్స్ అని చెప్పి డిపాజిట్ చేశాడు, 3 ఇయర్స్కే తీసుకున్నాడు. ఆ 5 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వానికి ఎంత ఇంట్రెస్ట్ తక్కువ వచ్చింది? 3320 తక్కువ వచ్చింది. అయితే ఆ బ్యాంకు ఎంత వడ్డీ రేటుని ఇచ్చింది అంటుండు. ఫస్ట్ మనం ఒక పని చేయాలి. 12,000 రూపీస్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 ఇయర్స్ కదా, అసలు ఎంత ఇంట్రెస్ట్ వచ్చేదో చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 12,000 ప్రిన్సిపల్ 5 ఇయర్స్ 10% బై 100 అంటే, సో ఇక్కడ ఇది 52 100, 12/2 అంటే 6,000 వచ్చేది ఇంట్రెస్ట్. 6,000 వచ్చేది 10% 5 ఇయర్స్. అదే చెప్తున్నాడు చూడండి. బట్ డ్యూ టు సమ్ నీడ్స్ హీ హ్యాస్ టు విత్డ్రా ద ఎంటైర్ మనీ ఆఫ్టర్ దిస్ ఫర్ విచ్ ద బ్యాంక్ అలౌడ్ హిమ్ ఏ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ హీ గెట్స్ 3320 లెస్ దెన్ వాట్ వుడ్ హీ హ్యావ్ గెట్ ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5 ఇయర్స్. ఓకే, 6,000 రావాలి. కానీ ఏం జరిగిందంటే 6,000 రాకుండా దానికన్నా 3320 తక్కువ వచ్చింది. అంటే 6,000 రావాల్సిన ప్లేస్లో 3320 తక్కువ వచ్చింది. అంటే ఎంత తక్కువ వచ్చిందో చూద్దాం. ఇది 0, ఇది 10 అంటే ఇది 8 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 2 వచ్చింది. ఎంత అంటే 2680 వచ్చింది ఇంట్రెస్ట్. ఈ 2680 ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్లో వచ్చింది? 3 ఇయర్స్లో వచ్చింది. ఏ ప్రిన్సిపల్ పైన వచ్చింది? 12,000 పైన. సో మళ్ళీ మనం 12,000 ప్రిన్సిపల్ ఉంది మన దగ్గర, 3 ఇయర్స్ టైం ఉంది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందో తెలియదు. అంటే ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, కానీ నువ్వు మధ్యన విత్డ్రా చేసుకున్నందుకు వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాడు, ఎంతో తెలియదు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12,000 3 ఇయర్స్ బై 100, వానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 2680. సో 2 zeros gets cancel, again 0 gets cancel. సో 3 into 8 3 as it is ఉంటుంది, ఇలానే 3 as it is ఉంటుంది. సో ఇక్కడ 4 into 3 12, 4 into 6 24, 4 into 7 28. R equals to 67 as it is. 3 into 3 ఏమవుతుంది? 9/9 అవుతుంది. 9 into 7 63 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ 4 ఉంటుంది. సో 7 4/9% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 7 4/9 is the required answer. That is in the second option. Okay. Out of rupees 50,000, a man has lent 8,000 at 5.5% per annum simple interest and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at the certain rate of interest that he gets total annual interest of 3680, the rate of interest per annum at which the remaining money lent is. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 50,000 రూపీస్ ఉన్నాయి. ఆ 50,000 రూపీస్ని 3 పార్ట్స్ చేశాడు. ఫస్ట్ 8,000 అన్నాడు, అది 5.5% అన్నాడు. నెక్స్ట్ 24,000 అన్నాడు, అది 6% అన్నాడు. 24/8 అంటే 32 పోయింది. 32 వెళ్ళిపోతే ఇంకా బ్యాలెన్స్ 18,000 ఉంది. 18,000 అనేది ఎంత పర్సెంటో తెలియదు, కానీ వానికి మొత్తము 1 ఇయర్ తర్వాత వచ్చినటువంటి ఆఫ్టర్ 1 ఇయర్ హీ గెట్స్ 3680 యాజ్ టోటల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ థర్డ్ పార్ట్ అన్నాడు. ఇది క్వశ్చన్. సింపుల్. మనం ఇక్కడ ఒకటి పని చేయాలి. మనం ఇక్కడ ఏంటంటే 8,000 ఎంత పర్సెంటో తెలుసు, 24,000 ఎంత పర్సెంటో తెలుసు, 18,000 తెలియదు. బట్ టోటల్ ఇంట్రెస్ట్ దానికి ఈక్వల్ చేయాలి. టైం అన్నిటికీ 1 ఇయరే ఉంది. సింపుల్. చూడండి, 8,000 రూపీస్ 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.5 అన్నాడు, అంటే 26/2 అవుతుంది. ఇది బై 100, పీటీఆర్ బై 100 ప్లస్ మళ్ళీ 24,000 అన్నాడు. సో నెక్స్ట్ 1 ఇయర్ టైమే ఉంది. సో మనకు 6% అంటే 6/100, పీటీఆర్ బై 100. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 18,000 అన్నాడు, 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, బై 100. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వల్ చేస్తే 3680కి ఈక్వల్ కావాలి. సో 2 zeros గెట్స్ క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. సో 2 into 40. ఓకే, 26 into 40 ఏందో చూద్దాం. 4 into 6 24, 4 into 2 8, 8 10, 1040, 1040 ప్లస్ 24 into 6 అంటే 6 into 4 24, 6 into 12 14, 1440 ప్లస్ 180 into R అంటే 180R,
ఇలా వచ్చినటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3680, 1440, 1040, ఓకే 2480. సో 180R ఈక్వల్స్ టు 3680 మైనస్ 2480. సో 180R ఈక్వల్స్ టు, సో ఇక్కడ 3600 అంటే ఇక్కడ మనకు 2 zeros ఉంటుంది, 80 మైనస్ 8 అంటే ఇది 1200 అవుతుంది. సో ఈ 0 క్యాన్సల్, 6 into 3, 6 into 2, 20. R ఈక్వల్స్ టు 20/3. సో 20/3 అవుతుంది. సో 62/3% అవుతుంది. 62/3% అంటే అప్రాక్సిమేట్లీ 6.6% వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు నియర్ బై 7%. సో నియర్ బై 7%కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, 62/3 is nothing but 6.6 only. So 6.6 is nothing but 7 only. 15th question. Out of 50,000, a man has lent 8,000 at 5.5% per annum simple interest, and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at a certain rate of interest, so that he gets total annual interest of rupees 3680. The rate of interest per annum at which the remaining money is lent is. ఏం చెప్తున్నాడంటే 50,000 ఉన్నాయి. 50,000లో ఫస్ట్ 8,000 రూపాయలను 5.5% వడ్డీ రేట్ అన్నాడు. చూడండి, 8,000 రూపాయలలో 5.5% అంటే 11/200 అవుద్ది. 2 into 5 10 plus 1 11, 11/200. 2 zeros క్యాన్సల్, 240లో అంటే 440 ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ పార్ట్ నుంచి. సెకండ్ పార్ట్ 24,000 అన్నాడు, అది వచ్చేసి 6% అన్నాడు. 6/100 అంటే 6 into 4 24, ఇది 1440 అవుతుంది. ఈ రెండు భాగాల నుంచి వచ్చింది ఎంత అంటే 1400, 400, 1880 వచ్చింది. 1880 ఇంట్రెస్ట్ వచ్చింది ఆ రెండు భాగాల నుంచి. కానీ 50,000లో 8,000 వెళ్ళిపోయింది, తర్వాత 24,000 వెళ్ళిపోయింది. మరి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలంటుండు? 3680 రావాలంటుండు. 3680లో మనకు ఆల్రెడీ 1880 వచ్చింది. అంటే ఇంకేం రావాలి? 1800 రావాలి. ఈ 1800 ఎంతలో రావాలంటే ఆల్రెడీ టోటల్ 50,000లో మనకు 8,000 వెళ్ళిపోయింది, 24,000 వెళ్ళిపోయింది, 32,000 వెళ్ళిపోతే ఇంకా మిగిలింది ఎంత? 18,000. ఈ 18,000 పైన ఎంత ఇంట్రెస్ట్ రావాలి? 1800 ఇంట్రెస్ట్ రావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 180/18 అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. A person invested equal amounts in two schemes A and B at the same rate of interest. Scheme A offers simple interest while Scheme B offers compound interest. After 2 years, he got 1920 from Scheme A as interest and rupees 2,112 from Scheme B. If the rate of interest is increased by 4%, what will be the total interest after 2 years from both the schemes? చూడండి, క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్లు మెర్జ్ అయినాయి. ఇందులో మనం ఎట్లా చూస్తున్నామంటే ఏ అనే స్కీమ్ ఉంది, బి అనే స్కీమ్ ఉంది. ఏ అనే స్కీమ్లో ఎస్ఐ, బి అనే స్కీమ్లో సిఐ. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏ అనే స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము బి అనే స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు. 2 years తర్వాత మొత్తము వచ్చిన ఇంట్రెస్ట్ 1920. ఇక్కడ వచ్చింది 2,112. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 yearsలో 1920 అంటే హాఫ్ అవుద్ది. 1920/2 చేస్తే 2 9s are 2 6s are అంటే ఫస్ట్ ఇయర్ ఇది 960 ఉన్నది, సెకండ్ ఇయర్ కూడా 960నే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. సో మరి సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏందో తెలియాలంటే 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,112 ఉంది, ఫస్ట్ ఇయర్ 960 ఉందంటే 2,112లో నుంచి మనం 960 మైనస్ చేసి ఇది 2, 11లో 6 పోతే 5, 10లో 9 పోతే 1. సో ఇక్కడ 1,152 ఉంది. సో 1,152 అనేది సెకండ్ ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 960 ఉంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,152 ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే అది 40, 52, 92 + 100, 192 ఎక్స్ట్రా ఉంది. రేట్ ఆఫ్
2 వరుస సంవత్సరాలకు చక్రవడ్డీ ఉంది మనకు. 2 వరుస సంవత్సరాలకు చక్రవడ్డీ ఉన్నప్పుడు భేదాన్ని వడ్డీ అనుకుంటాం, మొదటి దాన్ని అసలు అనుకుంటాం, రెండో దాన్ని మొత్తం అనుకుంటాం. వడ్డీ రేటు కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ 192/960 ఇంటూ 100 చేస్తున్నాం. సో 0 0 క్యాన్సిల్. ఓకే, 16 × 6, 16 × 1, 16 × 2, 6 × 2, సో 20% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు? 20%. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% వచ్చిన తర్వాత మనకు ప్రిన్సిపల్ ఏంటో తెలియాలి. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 1 ఇయర్లో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 960. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 1 ఇయర్లో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 96 అంటే 100% ఎంత అంటే ప్రిన్సిపల్ వస్తుంది కదా. ఇది 48 ఇంటూ చేస్తున్న 48 × 20 960. హియర్ ఆల్సో 48 × 100 4800, దట్ ఈస్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ 4800 ప్రిన్సిపల్ అనేది ఏ అనే స్కీమ్లో ఇన్వెస్ట్ చేసాం, బి అనే స్కీమ్లో కూడా 48 చేసాం. మనకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంది? 20 ఉంది. కానీ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెంచమంటుండు? 4% పెంచాలంటుండు. అంటే 24% చేయమంటున్నాడు. ఇప్పుడు 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి చూడండి ఒక్కసారి. మనము ఎస్ఐ ప్రకారం చూస్తే 4800 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది. 1 ఇయర్కి 24%, ఇంకొక 1 ఇయర్ కూడా 24% అంటే 48% అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. 1 ఇయర్కి 24%, నెక్స్ట్ ఇయర్ కూడా 24% అంటే 48% అవుతుంది. సో 2 zeros క్యాన్సల్. మనం 48 × 48 చేయాలి. సో 8 × 8 64 అవుతుంది, 32 64 70 అవుతుంది, 4 × 4 16 23 2304 అవుతుంది. ఇది అంటే 2 ఇయర్స్లో 4800 అనే ప్రిన్సిపల్ పైన వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2304. ఇది 48% ఎందుకు అవుతుంది ఇక్కడ? లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. 4800 ప్రిన్సిపల్, 2 ఇయర్స్ టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24%. సో బై 100, 2 zeros క్యాన్సల్. వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2304. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఫస్ట్ ఇయర్ 24% ఉంది, సెకండ్ ఇయర్ 24% ఉంది. A + B + A × B/100 అనే ఫార్ములా యూజ్ చేయాలి కదా 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 వరుస సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం మనము? A + B + AB/100 అనే పర్సెంటేజ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 48 అవుతుంది, కానీ 24 + 24 48% అయింది. 24 × 24 576/100 అంటే 5.76% అయింది. సో 48 + 5 అంటే ఏమవుతుంది? 53.76% అయింది. 48 + 576/100 అంటే 5.76. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 53.76% ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చింది. ప్రిన్సిపల్ ఏముంది? 4800 ఉంది. ఆ 4800 ప్రిన్సిపల్లో 53.76% రిమూవ్ చేస్తే బై 100. సో 2 zeros క్యాన్సల్. ఇప్పుడు 48 × 5376 మల్టిప్లై చేసి 2 digits తర్వాత డెసిమల్ తీసుకోవాలి మనం. చూడండి 5376 × 48 చేద్దాం. ఈ 8 × 6 48, 8 × 7 56 60, 8 × 3 24 6 అంటే 30 అవుతుంది, 8 × 5 40 43 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 4తో మల్టిప్లై చేయాలి. 4 × 6 24 అవుతుంది, 4 × 27 30 అవుతుంది, 4 × 3 12 15 అవుతుంది, 4 × 5 20 21 అవుతుంది. ఇది 8, ఇది 4, ఇది 0, ఇది 5, ఇది 2. సో మనకు 2 digits తర్వాత డెసిమల్ అంటే 2580.48 అవుతుంది. 2580.48 అవుతుంది. ఇది మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, 2580.48. అయితే ఏమంటున్నాడంటే 2 years తర్వాత వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత అంటున్నాడు. సో 2304ని 2580.48ని యాడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ 48, దిస్ ఈజ్ 4884 4884.48. సో మనకు కావలసినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ ఏమొస్తుందంటే 4884.48. అది మనం ఒక్కసారి ఆప్షన్లో అబ్జర్వ్ చేద్దాం. 4884.48 ఆర్ 8448. సో చూడండి ఇక్కడ ఇది 4884.48. 84 కూడా ఉంది ఆప్షన్లో, 48 మన ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A, B, C invested sum in the ratio of 3:4:5.
respectively. If the schemes offered compound interest at the rate of 20% per annum, 15% per annum and 10% per annum respectively, then what will be the ratio of their amounts after 1 year? Okay, ఫస్ట్ ఒక పని చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది? 3:4:5 ఉంది కదా. ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4:5 ఉంది. ఫస్ట్ స్కీమ్లో మనకు 20% ఉంది. 1 ఇయర్ తర్వాత అమౌంట్ 120% అవుద్ది. నెక్స్ట్ బీలో 4 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశాడు, 15% అంటే 1 ఇయర్ అంటే 115 అవుతుంది. నెక్స్ట్ సిలో 5 పార్ట్స్ 1 ఇయర్ తర్వాత అంటే 110 అవుద్ది. సో మనకు కావాల్సిన రేషియో అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మళ్ళీ 5:2లో 5:4లో 5:2లో 5:3లో 5:2లో 5:2లో 24 × 3 అంటే 72, 23 × 4 అంటే 92. సో 22 × 5 అంటే మనకేమొస్తుంది? 10 110 వస్తుంది. సో ఇక్కడ 110, 5 × 2 10, 5 × 2 10. సో మళ్ళీ దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే సో 236లో 246లో 255లో సో 36:46:55. సో ఇది మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. A person sells sweets of burfi at the rate of ₹480 per kg. A burfi is made from milk and sugar in the ratio of 4:1. The ratio of the price of sugar and milk is 2:5 per kg. He makes a profit of 9.09%. What is the price of milk? ఓకే, ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి బర్ఫీ సీట్లను కేజీకి ₹450 చొప్పున అమ్ముతున్నాడు. ఆయనకి 9.09% ప్రాఫిట్ వచ్చింది. బర్ఫీ తయారు చేసేటప్పుడు ఏం చేసిండంటే పాలు చక్కెర 4:1 నిష్పత్తిలో మిక్స్ చేసిండు. వాటి కాస్ట్ ఎలా ఉందంటే 2:5 ఉంది. అయితే పాల ధర ఎంత అయింది, పాల మొత్తానికి ఎంత అయింది అంటుండే ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 9.09% అంటే 1/11 అని మీకు తెలుసు. 9 మల్టిపుల్ ఉందంటే బై 11 చేయాలి. 9 మల్టిపుల్ 1 టైం ఉంది కాబట్టి 1/11. ఒకవేళ 2 టైమ్స్ ఉందనుకో 18.2/11 అయింది. 3 టైమ్స్ ఉందనుకోండి 3/11 అవుతుంది. సో 9 మల్టిపుల్ ఎంత ఉంటే బై 11 అవుతుంది. 9 మల్టిపుల్ ఉంటే 11 అవుద్ది, 11 మల్టిపుల్ ఉంటే 9 అవుద్ది. సో 9.09% అంటే 1/11. ఈ 1/11లో మనకి ఏం తెలుస్తుందంటే 1 అనేది ప్రాఫిట్, 11 అనేది సిపి, 12 అనేది ఎస్పి అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు సిపికి ఎస్పికి రేషియో చూస్తే 11 పార్ట్స్ ఆఫ్ సిపి, 12 పార్ట్స్ ఆఫ్ ఎస్పి. కానీ 480 రూపీస్కి సేల్ చేస్తున్నాడంటే ఎస్పి క్లియర్గా 480 తెలిసిపోయింది మనకు. 12 × 4 48 × 4. సో హియర్ ఆల్సో × 40. సో సిపి విల్ బికమ్స్ 440. ఓకే, సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కేజీ ₹480 అమ్ముతున్నాడు అంటే కేజీ ₹440 కొన్నాడు అని అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ 480 రూపీస్కి సేల్ చేస్తున్నాడు, 11.1/9% ప్రాఫిట్ వచ్చిందంటే ఎస్పీ తోటి సిపి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే పాలు చక్కెర అన్నాడు. సో మిల్క్ అండ్ షుగర్ మనం తీసుకున్నట్లయితే క్వాంటిటీ ఎలా ఉంది అంటే 4:1 ఉంది. మిల్క్ అండ్ షుగర్ క్వాంటిటీ సో 4:1 ఉంది. మిల్క్ అండ్ షుగర్ క్వాంటిటీ వచ్చేసి 4:1 రేషియోలో ఉంది. సో తర్వాత చక్కెర పాల ధర, ఇది క్వాంటిటీ అంటే పరిమాణం, అంటే ఎన్ని మొత్తము మిల్క్ అండ్ షుగర్ ఏ క్వాంటిటీలో ఉంది మనకు అంటే మరి పాలు చక్కెర నిష్పత్తి 4:1. తర్వాత వచ్చేసి చక్కెర మరియు పాలు అన్నాడు అంటే చక్కెర 5 పార్ట్స్, పాలు 2 పార్ట్స్. దాని చక్కెర మరియు పాలు, ఓకే, చక్కెర 2 పార్ట్స్, పాలు 5 పార్ట్స్. ఇది ప్రైస్, ఇది రేటు, ధర. సో మనం ఇప్పుడు దీని కాస్ట్ యావరేజ్గా ఎలా చూస్తామంటే ఇవి 2 ఇంటూ చేస్తే ఇది 20 పార్ట్స్, ఇవి 2 ఇంటూ చేస్తే ఇది 2 పార్ట్స్. ఓకే, 20 + 2 22 అవుతుంది. 22 బై రేషియో 4+1 చేస్తే 22/5 చేస్తే 5 × 4 20, 5 × 4 20, 4.4 వస్తుంది. ఈ 4.4 కాస్ట్ మనకి ఎంత పడ్డదంటే 440 పడ్డది కేజీ. మనకి ఇక్కడ చూస్తే రేషియో ప్రకారం ఎంత పడ్డది కాస్ట్ 4.4. 4.4కు 4 అంటే 4.4 వాల్యూ 440 అయిందంటే చూడండి 44 × 10 చేయాలి. ఇది 44 అనుకో 10 చేయాలి, కానీ డెసిమల్ ఉంది కాబట్టి × 100 చేయాలి.
సో 4.4 ఇంటూ 100 అంటే ఇది ఉంది. సో ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే 100 అవుతుంది. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. కానీ మనకి ఏం అడిగాడు? పాల ధర అడిగాడు. పాలంటే ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్. సో 5 ఇంటూ 100 500 అవుతుంది. ఒకవేళ మనలో షుగర్ కాస్ట్ అడిగింది అనుకోండి 2 ఇంటూ 100 200 అవుతుంది. సో 500 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. నెక్స్ట్, Karan sold his dog for rupees 4800 and cat for rupees 4200 and earned a profit of 20%. If he had sold the dog for rupees 5350, cat on its cost price, then his profit would have been 18%. Find the difference between the cost price of dog and cat. Okay. చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, కరణ్ అనేటోడు తన కుక్కను డాగ్ను 4800 రూపీస్కి సేల్ చేశాడు, క్యాట్ను 4200కి సేల్ చేశాడు. క్యాట్ రెండింటిని వాడు 9000కి సేల్ చేశాడు. ఎస్పీది 9000కి సేల్ చేస్తే వానికి 20% ప్రాఫిట్ ఉంది. 20% ప్రాఫిట్ అంటే 120/100. ఇది ఎస్పీ. 120 పార్ట్స్ ఎస్పీ 9000 అయితే 100 పార్ట్స్ సిపి ఏందో మనం చూడాలి. ఓకే. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ చేస్తాం. 12 ఇంటూ 7 84, 12 ఇంటూ 5 ఇంటూ 75 అవుతుంది. సో ఇది కూడా ఇంటూ 75 అవుతుంది. సో 7500 అనేది సిపి అవుతుంది. రైటా? సో ఈ రెండింటిని కలిపి 9000 రూపీస్కి సేల్ చేస్తే మనకు 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 9000లో 20% ప్రాఫిట్ ఉందంటే మనము 7500కి ఆ రెండు పర్చేజ్ చేస్తే దాని టోటల్ కాస్ట్ ఏంటంటే డాగ్ క్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 7500 వచ్చింది. ఇప్పుడు సెకండ్ కండిషన్లో డాగును 5350కి సేల్ చేస్తున్నాడు. డాగును, క్యాట్ను మాత్రం దాని సిపి ఎంత కొనడో అంతే. ఇది ఫస్ట్ అమ్మింది, ఇది ఫస్ట్ అమ్మింది. ఇప్పుడు సెకండ్ దీన్ని డాగుని ఎక్కువకు అమ్ముతున్నాడు 5350కి. క్యాట్ని మాత్రం వాడు ఎంతకు పర్చేజ్ చేశాడో అంతకే, కొన్న ధరకే అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పటికీ కూడా వానికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 18% ప్రాఫిట్ వచ్చిందంటే 18/100 అంటే 9/50. ఇది ప్రాఫిట్ అవుద్ది, ఇది సిపి అవుద్ది. కానీ క్వశ్చన్లో రెండింటి యొక్క సిపి 7500 ఉంది కదా. సో 50 పార్ట్ సిపి 7500 అంటే 5 ఇంటూ 15 75 అవుద్ది, 150 అవుద్ది. 5 ఇంటూ 15 75 అవుద్ది. ఇక్కడో 0 ఇక్కడో 0. సో మనం ఇప్పుడు 9 ఇంటూ 150 చేసినాం అనుకోండి. 9 ఇంటూ 150 చేస్తే ప్రాఫిట్ ఏందో తెలుస్తుంది. సో 1350 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఈ 1350 ప్రాఫిట్ సెకండ్ టైం ఎందులో వచ్చినట్టు చూడండి. డాగ్ను 5350కి సేల్ చేశాము, క్యాట్ని కాస్ట్ ప్రైజ్కే సేల్ చేశాము. అంటే దీన్ని కాస్ట్ ప్రైజ్కే సేల్ చేసినప్పుడు దీని మీద ప్రాఫిట్ ఉండదు కదా. వచ్చే ప్రాఫిట్ ఎక్కడ వచ్చినట్టు? డాగు పైనే వచ్చినట్టు. డాగు పైన వచ్చిన ప్రాఫిట్ ఎంత? 5350. ఎంతకు సేల్ చేసావు? 5350కి సేల్ చేసావు. వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1350. అంటే 5350కి సేల్ చేస్తే 1350 ప్రాఫిట్ వచ్చిందంటే ఈ డాగ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నట్టు? 4000. మరి డాగ్ అండ్ క్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 7500 వచ్చింది. అందులో డాగ్ యొక్క సిపి ఎంత వచ్చింది? 4000. మరి బ్యాలెన్స్ 3500 ఏంటన్నట్టు? క్యాట్. ఈ 3500 క్యాట్ సిపి, 4000 డాగ్ సిపి, ఈ రెండింటి యొక్క సిపి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు క్వశ్చన్లో? 500 రూపీస్. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. A dealer gives 1 bucket extra on the order of 15 buckets. He also provides a discount of 20% on the market price. If the market price of a bucket is 240, then find the lowest price at which a bucket can be sold without any loss. Okay, right. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నువ్వు 15 బకెట్ల ఆర్డర్ ఇస్తే ఒక బకెట్ ఎక్స్ట్రా ఇస్తుండంటే నువ్వు మనీ పే చేసేది 15 బకెట్లకి, కానీ నీకు 16 బకెట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అబ్జర్వ్ చేద్దాం. నువ్వు 15 బకెట్లకు మనీ పే చేస్తే నీకు 16 బకెట్లు వస్తున్నాయి. అంటే మార్కెట్ ప్రైస్ 16 ఉంటే 15 బకెట్ల అమౌంటే పే చేస్తున్నావు నువ్వు. అదే కదా అర్థం. 15 బకెట్లు ఆర్డర్ ఇస్తే ఒకటి అదనంగా వస్తుంది. అంటే ఒకటి అదనంగా రావడం అంటే 15 ఆర్టికల్స్ పైన ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంటే 16 వస్తున్నాయి. టోటల్ ఆర్టికల్స్ ఎప్పుడైనా ఎంపీ అవుద్ది. నువ్వు మనీ పే చేసిన ఆర్టికల్స్ ఎస్పీ అవుద్ది. మనీ పెయిడ్ ఆర్టికల్స్ ఇక్కడ చూడండి, మనీ పెయిడ్ ఆర్టికల్స్ ఎప్పుడు కూడా ఎంపీ అవుద్ది. మనీ పెయిడ్ ఆర్టికల్స్ ఎస్పీ అవుద్ది. మనీ పే చేసే ఆర్టికల్స్ ఎస్పీ అవుద్ది. టోటల్ ఆర్టికల్స్ ఎంపీ అవుద్ది.
నీకు వచ్చిన టోటల్ బకెట్స్ ఎన్ని 16, అది ఎంపీ అవుతుంది. నువ్వు మనీ పే చేసింది ఎన్ని బకెట్స్కి 15, అది ఎస్పీ అవుతుంది. రైట్. అగైన్ ఈజ్ గివింగ్ 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ 100:80. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 25లో క్యాన్సిల్ అవుద్ది, 24లో క్యాన్సిల్ అవుద్ది. సో 2 రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ చేస్తే ఇది 80, ఇది 60. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇది 4:3 అవుద్ది. మార్కెట్ ప్రైస్ 4 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 3 ఉంది. క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఏమి ఇచ్చాడంటే 240 ఇచ్చాడు. అంటే 4 పార్ట్స్ వాల్యూ 240 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 4 × 60, 3 × 60. సో 180 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 4 పార్ట్స్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఏదైతుందో 4 పార్ట్స్ ఆఫ్ చూడండి, 15 బకెట్స్కి మనీ పే చేస్తే 16 బకెట్స్ వచ్చాయి. ఎంపీ 16, ఎస్పీ 15. కాస్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డిస్కౌంట్ 100 రూపీస్ ఉన్నదాన్ని 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, 5:4 అవుతుంది. ఇది 80 ఎంపీ అవుతుంది, 60 ఎస్పీ అవుతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 4:3 అవుతుంది. 4 పార్ట్స్ ఆఫ్ ఎంపీ ఈజ్ 240, 3 పార్ట్స్ ఆఫ్ ఎస్పీ ఈక్వల్స్ టు 180 రూపీస్. దట్ ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, రైట్. సో మనకు మొత్తము క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటాయి. మనం అందులో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 1 to 20 పార్ట్ 1. సో 21 నుంచి 40 వరకు పార్ట్ 2. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.